దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత గత కాలమంతా దేవుడు మనందరినీ క్షేమంగా కాసి కాపాడినందుకు ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప వాగ్దానం చూడండి. ఇక్కడ దావీదు తన యొక్క విశ్వాసము చేత గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, దావీదు చిన్నవాడు, యుద్ధశూరులు అందరూ భయపడిపోతున్నారండి, చాలా భయపడిపోతూ ఉన్నారు. సౌలు కూడా మహారాజయ్యుండి భయపడిపోతున్నారు. ఫిలిస్తీన్లు దండుని ఎదుర్కోలేక. దండు కూడా కాదు, ఒక్క వ్యక్తి గొలియాతు సూర్యుడు. అతన్ని ఎదుర్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ దావీదు దేవునిపై ఆధారపడి దేవుని బిడ్డగా జీవిస్తూ దేవునిలో శక్తిని కలిగండి తన విశ్వాసాన్ని కాపాడుకొని నిజంగా ఎంత అద్భుతంగానో మరి ఫిలిస్తీన్ల మీదకి అనగా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి గొలియాతు చాలా విమర్శించి మాట్లాడారు దావీదుని. నేను కుక్కన కర్ర తీసుకున్న మీదకి వస్తున్నావు అని విమర్శించి మాట్లాడినప్పుడు దావీదు, ఇదిగో ఈ దినము నేను నిన్ను చంపుతాను, ఫిలిస్తీన్లని హతమారుస్తాను, ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని నిరూపిస్తానని అంత ధైర్యంతో ఆయన నిజంగా యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి యుద్ధ కవచం ఏమీ లేదండి. యుద్ధానికి వెళ్ళడానికి ఆయన దగ్గర ఎలాంటి యుద్ధ ఆయుధాలు లేవు. కేవలము ఆయన వడిసెలు తీసుకొని నున్నని రాళ్ళు 5 తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. ఇదేమి యుద్ధం! నిజంగా ఎంత అద్భుతం అండి. అందుకే దావీదు అంటున్నారు, ఇదిగో కత్తి చేత కానీ ఈటి చేత కానీ మానవుడు రక్షింపబడలేడు అని ప్రజలు తెలుసుకునేటట్లుగా యెహోవాదే ఈ యుద్ధమని దేవునిపై ఆధారపడి వెళ్ళారు. ఎంత అద్భుతమో చెప్పలేమండి ఏండి. మరి దావీదు ఆ యొక్క ఒడిసెలు తీసుకొని ఒక రాయి ఒడిసెల్లో వేసి గిరిగిరా తిప్పి నొసటను కొట్టారంట ఏండి. గొలియాతు నొసటకు తగిలినప్పుడు అతను వెనక్కి పడాలి, కానీ దేవుని శక్తి ఏం చేసిందంటే అతనికి ముందుకు తోసింది. అప్పుడు దావీదు పరుగున వెళ్ళి గొలియాతుని చంపగలిగారు. ఎంత అద్భుతమైనటువంటి యుద్ధము! దేవుడంటే సామాన్యుడు కాదండి, మనలాంటి వాడు కాదు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం. మనము దేవునిపై పరిపూర్ణమైనటువంటి ఆధారం కలిగి ఉండాలి, ఆయనపై ఆధారపడాలి. ఎప్పుడైతే నీవు దేవుడు బలవంతుడని చెప్పి ఆయన మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నీ పక్షం నుండి అద్భుతమైన ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరిస్తారు. దావీదు పక్షంగా దేవుడు మహాశూరకార్యం చేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరా? నీ పక్షంగా దేవుడు ఏ కార్యమైనా చేయలేరని తలంచుతున్నావా? దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి యథార్థమైన హృదయం కలిగి దేవునిపై ఆధారపడితే దావీదుకు చేసిన మేలు దేవుడు నీ బ్రతుకులు కూడా చేస్తారు. సాతాను నీ మీద అనేక విధములైన అగ్ని బాణాలు వేసి నిన్నెంతగానో శోధిస్తున్నాడేమో. నీవు కూడా దేవునిపై ఆధారపడి యుద్ధం యెహోవాదే అని చెప్పు. నీవు దేవుని కొరకు ముందుకు కొనసాగు. నీ బ్రతుకులో దేవుడు వింత కార్యాలు చేస్తారు. కాబట్టి దావీదు పట్ల దేవుడు చేసిన మేలు మరి సౌలు రాజుకి అల్లుడిగా చేశారు. ఎన్ని శ్రమలు వచ్చినా దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేసిన దేవాతి దేవుడు. కాబట్టి మనందరము ఇంత గొప్ప దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. దావీదు చేతిలో ఏమీ లేకుండా నాయన, యుద్ధ ఆయుధాలు లేకుండా చిన్న
నున్నని రాడుతో వడుసులతో నాయనా 6 మూరల జానడు గొలియాతుని చంపగలిగారంటే ఎంత అద్భుతమో. నీవు నీ బిడ్డల పక్షంగా ఉంటే ఏ కార్యమైనా జరిగిస్తావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్ల మీద యుద్ధ జయాన్ని ఇచ్చినవాడా, కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడి పరిశుద్ధాత్మ అభిషేకాలు, రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుండి తీర్చి, ఎవరికే కష్టమన్న విడిపించి, మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు. శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.